మనం 24 క్రాఫ్ట్స్కి మనం ఏదో ఒక పెంచాలా. కంపల్సరీ కార్మికుడికి బియ్యం పెరిగాయా, నూనె పెరిగిందా, బస్ ఛార్జీలు పెరిగాయా, టికెట్ రేట్లు పెరిగాయా, పెరిగాయి కదా టికెట్ రేట్లు, హీరో రెమ్యునేషన్ పెరిగిందా, బడ్జెట్ పెరిగిందా, పాన్ ఇండియా పెరిగిందా. మరి కార్మికుడికి రేటు పెంచడానికి ఎందుకని బాధపడతారు? కార్మికుడు రేటు పెంచడానికి ఏమైందండి? మీరు 150 రూపాయల టికెట్ అమ్ముతారా? మీరు 500 టికెట్ తీసుకుంటున్నారా? మరి ఆల్రెడీ మీరు బియ్యం అక్కడ 80 రూపాయలు, మీరు 3 సంవత్సరాల క్రితం 45 రూపాయలు ఉండే బియ్యం ఇప్పుడు 80 రూపాయలు ఉన్నాయి. నూనె ఆ రోజు ఇప్పుడు ఎంత ఉంది? బంగారం అప్పుడున్న బంగారం ఇప్పుడు 65,000, బంగారం 1,04,000 ఉంది. అన్నీ పెరిగాయి కదా. మరి కార్మికుడికి మరి ఇంత కొద్ది పెంచడానికి ఏమవుతుందండి? కార్మికుడిని మీరు కావాలని కక్ష సాధించాలని, కార్మికుడిని ఆకలితో పెట్టాలని ఇదేదో కుట్ర దాగి ఉందే తప్ప, మీరు కుట్ర చేసి మీరు అందాక ఏదో టైంపాస్ చేసుకోవాలనుకుంటున్నారే తప్ప నిజమైన బంద్ కాదు ఇది. అసలు బంద్ అవసరమే లేదు. ఇది కార్మిక నాయకులు, ఛాంబర్ నాయకులు కొంతమంది కలిపి ఇది ఆడుతున్న డ్రామాలాగా అనిపిస్తుంది. ఇది బందే కాదు. ఇది బంద్ అవసరం లేదు.